కారుతో ఏం కుస్తీ పడతావయ్యా? అటు చూడు, అక్కడికి పోయి కుస్తీ పట్టు, బహుమానం దొరుకుతుంది. చచ్చపా. $1,116 బహుమతి. 1,116. ఈ రోజు కుస్తీ పోటీల్లో ఆఖరి ఐటమ్ అజిత్ సింగ్, ఛాంపియన్ ఆఫ్ ఇండియా. అజిత్ సింగ్ సవాల్ చేస్తున్న ఆంధ్ర వస్తాద్ మిస్టర్ వేణు. ఫస్ట్ రౌండ్ ఓవర్, ఎవరికి పాయింట్ రాలేదు. సెకండ్స్ అవుట్ ఆఫ్ ది రింగ్. ఈ పాయింట్ అజిత్ సింగ్ గెలుచుకున్నాడు. ఛాంపియన్, మా బావను రక్తం గారేటట్టు కొడుతున్నావు. ఇది నీకు న్యాయమా? ఒక్కసారి ఓడిపోతే నీ సొమ్మేం పోయిందయ్యా. ప్రతి దఫా నువ్వే గెలవాలా? మా బాబుగా, మా అమ్మగా నీకు దండం పెడతా. ఒక్కసారి ఓడిపో, మాకు డబ్బు కావాలి. నేను ఒప్పుకుంటున్నానుగా. యువర్ గ్రేట్ ఛాంపియన్ ఆఫ్ ఇండియా. ఆపరేషన్ 500 కావాలి. 500.
బావ ఎంత కష్టపడి గెలిచాడు. జూ, ఈ విషయం వీరే మా చెప్పు. వీరయ్య, నువ్వు చాలా అదృష్టవంతుడే. కాదు డాక్టర్, నేను అదృష్టం. మా నాన్న నాకు దక్కాడు. మీ మేలన్నిటికీ మెచ్చు. వారానికి ఒకసారి వచ్చి పరీక్ష చేయించుకుంటుండండి. వస్తాను డాక్టర్. కూర్చోనన్నా. బాబు, నా కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టావు. ఎక్కడి నుంచి తెచ్చావు బాబు? ఎక్కడి నుంచి తెస్తే నీకు నయం అవటమే కావాలి. నాకంతా తెలుసు బాబు. నా కోసం ప్రాణానికి కూడా తెగించు. రక్తాన్ని ధారపోసి నన్ను కాపాడు. ఎంత త్యాగం చేశావు బాబు. ఇది నా బాధ్యత గాని త్యాగం కాదు నాన్న. కన్న తండ్రి ఆరోగ్యం కాపాడలేని బిడ్డ బ్రతికెందుకు నాన్న? నా అన్న. ఏమిటి నాన్న? నన్ను అలా పిలవకు బాబు. అలా పిలిపించుకునే అర్హత నాకు లేదు. నేను నీ నాన్నని కాదు, నీ పాలిటి రాక్షసుడు. అదేమిటి నాన్న? నాకేం అర్థం కావటం లేదు. అవును బాబు, నిజంగా నువ్వు నా కన్న బిడ్డవు కాదు బాబు. నేను నీ బిడ్డను కాదా? ఎవరి బిడ్డను? వేణు నా బిడ్డ. సరసమ్మ, ఈ మాట నిజమేనా? అవునమ్మా. మరి వాసు? వాసు వేరే కొడుకు. నరసమ్మ, ఏమిటి నువ్వు చెప్పేది? వీరయ్య కొడుకు నా బిడ్డ ఎలా అవుతాడు? నా బిడ్డ వీరయ్య కొడుకు ఎలా అవుతాడు? ఇది అసంభవం. నిజమేనమ్మా. మీరు ప్రసవించిన సమయంలో స్పృహ తప్పి ఉన్నారు. అప్పుడు వేరే కత్తితో నన్ను భయపెట్టి బిడ్డల్ని మార్చాడు. వీరయ్య ఎందుకు ఇలా చేశాడు? చేయాల్సి వచ్చింది. దొంగ కొడుకైనంత మాత్రాన దొంగ కాడు అని నిరూపించడానికే ఇలా చేశాను. నా భార్య దిక్కులేని చావు, పసిబిడ్డ ఏడుపు, రంగనాథం గారు నన్ను అక్రమంగా జైలుకు పంపించాడనే కక్ష ఈ పని చేయించి. కాని నేను పొరపడ్డా. నేను పగ తీర్చుకున్నది రంగనాథం గారి పైన కాదు, అమాయకుడవైన నీపై. నా చేతులా నీ జీవితాన్ని సర్వనాశనం చేశాను. అందుకే భగవంతుడు నాకు ఈ శిక్ష విధించాడు. అయితే ఈ సంగతి అప్పుడే ఎందుకు చెప్పలేదు? నా బిడ్డను నాకు కాకుండా ఎందుకు చేశావు? అప్పుడే చెప్పితే నా ఉద్యోగం పోతుందేమో అని భయపడ్డా. అంతేకాదు, వేరే ఈ కట్టతో వేణు ప్రాణం తీసేయడం, ఆ సంగతి బయటే తెలిస్తే నేను జైలు పోవాల్సి వస్తుందని బెంకే. కానీ వేణు బ్రతికే ఉన్నాడని ఈ మధ్య తెలిసింది. నాది ఎంత నీచమైన బ్రతికైపోయింది. బాబు, ఈ నేరం నాది బాబు. నన్ను క్షమించవు. అవును, ఈ నేరానికి నువ్వేగా, భగవంతుడు కూడా క్షమించడు. భగవంతుడు కూడా క్షమించడు. నరసమ్మ, ఈ విషయం ఇంకెక్కడా చెప్పకు. అలాగే అమ్మా. సరే, ఇక నువ్వు వెళ్ళు. తెలుగు వన్